హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ ట్రక్ వాల్గోస్. మన వీడియోలు చూసే వాళ్ళు కొత్తగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన బండి పెద్ద బండి చెన్నై అన్లోడ్ చేసుకుని మన పక్కన ఒక 4 రోజుల కిందే ఆదోనికి రావడం అయితే జరిగింది. ఆ తర్వాత ఇక మన చిన్న బండి కూడా అది కూడా ఇక్కడే దగ్గరలోనే అయితే ఉంటుంది అనమాట, ఆదోని చుట్టుపక్కనే. ఇంకా ఆ బండి మన పెద్ద బండి 2 బండ్లు ఎక్కడన్నా లాంగ్ లోడ్ ఏదైనా తీసుకొని కలిసి వెళ్దామని చెప్పి అయితే మన చిన్న బండి కోసం అయితే వెయిట్ చేశాను 4 రోజులు. ఇక ఈలోగా మన పక్కన అన్లోడ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకు కూడా ఫుల్ రెస్ట్ అయితే దొరికింది. ఇక రెస్ట్ కూడా అయిపోయింది అనమాట. ఇంకా అలాగే మన పెద్ద బండి చిన్న బండి లోడ్ వచ్చేసి రాజస్థాన్కి అయితే పెట్టేసుకున్నాను అనమాట. మన ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా గిల్కేశ్వర్ క్యాంప్ కర్ణాటకలో అయితే ఉన్నాం. లోడ్ వచ్చేసి పత్తి గింజలు అయితే లోడ్ అయితే పెట్టేసుకున్నాం. కాకపోతే ఇక లోడింగ్ వచ్చేసి లోకల్ లోడ్ ఏదైనా వెళ్దాం అనుకున్నా కూడా చాలా స్లోగా అయితే ఉంది. ఇంకా ఏం చేద్దాం, తప్పని పరిస్థితిలో ఇక 2 బండ్లు కలిసి వెళ్దామని చెప్పి లెక్కలో అయితే మనం 2 బండ్లు లోడ్ అయితే పెట్టేసుకున్నాం. ముబారకనా రాబనా, ఈద్ ముబారక్ అబ్బా. మన పక్కన అలాగే మన రాయపన్న అయితే వచ్చారనమాట బండికి. అలాగే చాందు నేను అంతకుముందు ట్రిప్లో వచ్చేసి చాందు నేనైతే వచ్చాం. కాకపోతే చాందు వాళ్ళ మామ అనమాట పక్కన, వాళ్ళ బాబు అమర్దు, వాళ్ళిద్దరు జత అవుతారు. ఇక రాయపన్న నేను మా ఇద్దరు జత అవుతాం అనమాట. రాజస్థాన్కి లోడు. ఇంకా మనకి పనిలో పని ఇక్కడే ఇక ఈ కర్ణాటక బంకులో మళ్ళీ 2 బండ్లు ఒకే చోట ఫుల్ చేసుకుందామని డీజిల్ అయితే ఫుల్ చేయించాను. ఇక్కడ నుండి మనం ప్రతి చోటుకి వెళ్ళిన చోట మళ్ళీ ఫుల్ చేసేటప్పటికి మన 2 బండ్లు మైలేజ్ కూడా చూద్దాం ఒకసారి. 12 టైరు 14 టైర్ మైలేజ్ ఒకటే అనేది అంటూ ఉంటారు కదా. ఇప్పుడు మన 2 బండ్లు కలిసాయి కాబట్టి చెక్ చేసుకుందాం. అది కూడా నెక్స్ట్ ఫుల్ చేసే టైంలో రీడింగ్ ఎంత ఉందో, ఆ మైలేజ్ ఎంత వస్తుందో ఏంటనేది మీకు ప్రతి ఒక్కటి వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది. ఇక ఇక్కడ నుండి మనం జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే మన చాందని వీడియోలో చూపించలేదని మరి ఫీల్ అవుతూ ఉంటాడు. వీడియోలో అతను కూడా చూడండి. నేను ఫీల్ అవుతుంది చాందు, అది నువ్వు కూడా పడతావు, ఏమి ఇబ్బంది ఏం లేదు. మనము కెమెరామన్ సపరేట్గా లేడు కాబట్టి ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేసుకుని అయితే బయలుదేరిపోదాం. అంతే వెళ్దామండి. రైట్, ఓకే. పత్తి గింజలు అంటేనే హైట్ కాబట్టి చాలా హైట్ అయితే వచ్చిందనమాట. వేరే ఆప్షన్ అయితే లేదు, ఇంకా వేరే లోడ్ తీసుకెళ్దాం అనుకున్నా కానీ. టైం వచ్చేసి కరెక్ట్గా మార్నింగ్ మనకి 6:30 అయితే అవుతా ఉంది. మనం అఫ్జల్పూర్ నుండి సోలాపూర్ వెళ్ళే దారిలో రైల్వే గేట్ అయితే వచ్చిందనమాట. మన బండ్లు హైట్ ఉన్నాయి కాబట్టి మన బండ్లు వెళ్తాయో లేదో చూసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాం. చిన్న బండి అయితే పాస్ అయిపోయింది, ఇంకో జాండ్ అంతా తేడా అయితే ఉందన్నమాట. ఆ బండి పాస్ అయిందంటే మన బండి కూడా పాస్ అవుతుంది అనమాట, ఏ ఇబ్బంది అయితే లేదు. మన రాయపల్లిని అదే పనిగా కింద దిగి చూడమనేది చెప్పాను అనమాట. ఏం తగలదు, వచ్చేమని అయితే చెప్తా ఉన్నాడు. ఇక మార్నింగ్ పడుకొని లేచాడు ఇప్పుడే. ఇక నాకు కూడా వాకింగ్ అవుతుంది, కొద్దిగా నేను ముందు వెళ్తుంటాను, నువ్వు వెళ్ళిపోమని అయితే రమ్మని చెప్పాడు బండి తీసుకొని. పక్కన ఇద్దరు పరిగెత్తుకుంటూ అయితే వెళ్తూ ఉన్నారు. ఈ రైల్వే గేటు ఈ స్తంభం పాస్ అయిందనుకో ఇంక ఇబ్బంది అయితే లేదు. ఇంకా మనకి ఎక్కడ ఇంకా రైల్వే గేట్ ఉండదు, ఏమీ తగలదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. మన రాయపన్న రన్నింగ్ చేస్తున్నాడు ఇద్దరు. ఎంత గ్యాప్ ఉండనా తగులుతుంది కదా యాదలా. ఇంక ఇది మనకి ఇదే భయం ఉండనమాట. మనకి ఇది ఒక్క గేట్ పాస్ చేసుకుంటే ఇంక ఆడ గేట్లు ఏం రావు, ఇంకా డైరెక్ట్ ఇంకా సోలాపూర్కి వెళ్ళిపోతాం. ఇదంతా మహారాష్ట్ర అనమాట. ఇదంతా ఇంకా మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోయినాం మనం. ఇంకా ఇటు నుండి సోలాపూర్ 70 కిలోమీటర్ ఉంటుంది చూడు. ఇదే నైట్లో జర్నీ లేవు అనమాట ఈ రోడ్డు. అది వేరే లైన్, అది సోలాపూర్ లైనే. మనము ఆదోలో లోడ్ చేసుకుని ఇట్లా వచ్చాం కదా, ఇద్దరు ఖర్చులు తక్కువ ఇట్లా వచ్చినట్టు అంతే. అది ఇంకొక విషయం ఏంటంటే అఫ్జల్పూర్ నుండి మనం అక్కలకోటకి వెళ్ళే దారిలో వచ్చేసి నైట్ జర్నీ అస్సలు ఉండదు. ఉన్నా ఒకవేళ 2-3 బండ్లు ఏదైనా జత ఉంటే వెళ్ళొచ్చు అనమాట. ఇక రైల్వే గేట్ వెనకాల అయితే చూశారు కదా, రైల్వే గేట్ నుండి ఇక ముందు వచ్చేసి రోడ్ అంతా ఇట్లనే ఉంటుంది. ఈ రోడ్ వచ్చేసి అప్ డౌన్ ఉంటుంది కాబట్టి ఈ అప్ డౌన్ ఉన్నప్పుడు అప్ ఎక్కేటప్పుడు
వెనకాల దొంగలు వచ్చేసి మన బండి ఎక్కేసి పట్టాల మధ్యలో కోసుకొని కాస్ట్లీ సరుకు ఏదైనా ఉంటే కింద వేసుకొని ఇంకా సరుకు దొంగలించడం అట్లా జరుగుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి అలాగే ఇంకొక విషయం కూడా, మన క్యాబిన్ మీద పట్టాలు ఉన్నా కూడా పట్టాలు కూడా తీసేసుకుంటారు. అందుకే నైట్లో ఎవరు మన వాళ్ళు జర్నీ అయితే ఈ రోడ్లో అయితే చేయరనమాట. తెల్లవారుజామున బయలుదేరి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. నైట్లో ఎవరు ఈ దారిలో వచ్చేసి జర్నీ అయితే చేయకండి. ఆ రోడ్ సింగల్ రోడ్లో నుంచి మెయిన్ రోడ్కి వచ్చేసామన్నమాట. ఇంకా సోలాపూర్ దగ్గరలో అయితే ఉన్నాం. ముందుగా మనకి టోల్ గేట్ అయితే వచ్చిందనమాట. మామూలుగా నైట్లోన మనం వెనకాల మళ్ళీ ఇటు వెళ్ళేటప్పుడు జర్నీ లేకున్నప్పుడు ఏం చేస్తారంటే చాలామంది టోల్ గేట్ దగ్గర నైట్ ఆల్ చేసుకొని తెల్లవారుజామున బయలుదేరుతూ ఉంటారు. ఈ టోల్ గేట్ దాటి మనం కూడా ముందు ఆపి ఒకసారి బండి టైర్లు అన్నీ చెక్ చేసుకుందాం. ఎందుకంటే అక్కడ రోడ్ ఏం బాగలేదు కదా, మళ్ళీ ఎలా ఉందో ఏంటో ఒకసారి మనం ముందు నిలబెట్టుకొని, అలాగే హైట్ లోడు మన తాళ్ళు ఏమైనా లూజ్ అయినాయా ఏంటో అన్నీ చెక్ చేసుకుందాం ముందు ఆపి వేసుకొని. మొత్తం ఈ 10 గింజలు వచ్చేసి లోడ్ చేసినప్పుడు మనకి అప్పుడు బాగుంటుంది తాళ్ళు లాగినప్పుడు. ఆ తర్వాత మనకి అక్కడి నుంచి గుంతల్లోన బ్రేకర్లోన జంప్ చేయనప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఇంకా తాడంతా లూజ్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే బస్తాలు కింద కూర్చుంటాయి కదా, అప్పుడు లూజ్ అయిపోయి ఉంటాయి అనమాట. ఇంకా అందుకే మనము ఒకసారి అన్నీ చెక్ చేసుకుంటే మనకు కూడా అంతా చెక్ చేసుకున్నట్టు ఉంటుంది, క్లియర్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఆపుకున్నాము, ముందు ఆపుకున్నాము. మన ఇక్కడ ప్లేస్ ఉంది, ఇక్కడ ఆపుకుందాము. ముందెళ్ళేది మన బండే. నిదానంగా కలిసిమెలిసి వాడుకుంటూ అయితే వెళ్తా ఉన్నాం. ఈ కనిపించే టోల్ గేట్ వచ్చేసి సోలాపూర్ నుంచి 2వ టోల్ గేట్ అనమాట. ఈ రోడ్డు స్ట్రైట్గా మనకి పూణే అయితే వెళ్ళిపోతుంది. ఇది టోల్ గేట్లో ట్రాఫిక్ బాగానే అయిందనమాట. టోల్ గేటు జామ్ అయింది, నిదానంగా వెళ్తున్నాయి బండ్లు. పూనా రోడ్ వదిలేసి సర్వీస్ రోడ్లో లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాలా. లెఫ్ట్ సైడ్ రోడ్లో అయితే కింద అయితే దిగేద్దాం. ఈ బ్రిడ్జి కింద నుండి మనము రైట్ కట్ చేసుకొని మనం అహ్మద్ నగర్ రూట్కి అయితే వెళ్ళాలన్నమాట. కర్మల తర్వాత మీరాజ్గావ్ నుండి అహ్మద్ నగర్ ఈ బ్రిడ్జి కింద రైట్కి అయితే కట్ చేసుకున్నాం. ఇక్కడ కొద్ది దూరం వరకు మామూలు రోడ్ అయితే ఉంటుంది. మన బండి కూడా వెనకాల అయితే వస్తూ ఉందన్నమాట. ఇక్కడ నుండి ఇంకా కొద్ది దూరం వరకు మనకి ఇదే రోడే మొత్తం. ఇక మనం కూడా ఎక్కడో ఒక చోట మధ్యాహ్నం నిలబెట్టుకొని వంట అయితే చేసుకోవాలా. మళ్ళీ ఎక్కడ కుదురుతుంది ఏంటో తెలియదు. టైం కూడా కరెక్ట్గా మనకి ఇప్పుడు 12 అయితే అవుతా ఉంది. ఇంకా టైం ఉంది, ఇంకా ముందుకు చూసుకుంటే వెళ్ళిపోదాం. టైం వచ్చేసి కరెక్ట్గా 2:30 అయితే అవుతా ఉంది. కర్మల దాటిన తర్వాత ఒక డాబాలోన ఖాళీగా ప్లేస్ అయితే ఉందన్నమాట. ఇక ఇవాళ ఆదివారం కాబట్టి ఇక చికెన్ అయితే తీసేసుకున్నాను. ఇంకా చికెన్ వండుకుని తిందామని చెప్పి ఇంకా ఈ ప్లేస్లో బండి అయితే పెట్టేసుకుందామని అయితే అనుకుంటున్నాం అనమాట. ఇక చిన్న బండి లేట్ అయితే అయిపోయింది. ఇంకా మనం ముందే వచ్చి ఇక్కడ సైడ్లో ఇక్కడైతే పెట్టేసుకున్నాం. ఇక మన బండి పక్కలోనే పెట్టేసుకొని శుభ్రంగా వండుకొని తిని మళ్ళీ తర్వాత బయలుదేరదాం. దారిలో మనకి వాటర్ అయితే దొరకలేదు మన మామూలుగా ఈ లైన్లో పైప్ లైన్ ఎక్కడైనా దొరుకుతుందేమో అయితే చూసాను. ఎక్కడ వాటర్ అయితే మనకి పైప్ లైన్ దొరకలేదు, వాటర్ కూడా దొరకలేదు. ఇక డబ్బాలో పెట్టేసుకున్న తర్వాత ఒక చిన్న గచ్చు అయితే ఉందనమాట. ఆ గచ్చులో నీళ్ళు కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఇక మనకి తినడానికి వచ్చేసి ఒక ఆల్రెడీ మన బండిలో ఒక క్యాన్ అయితే ఉంది.
ఆ క్యాన్లో నీళ్ళు వచ్చేసి మనం వంటకి అవన్నీ వాడేసుకుందాం. ఇక చికెన్ తీసుకున్నాం కాబట్టి చికెన్ కడుక్కునేదానికి, ఆ రైస్ కడుక్కునేదానికి మనం ఇక్కడ గచ్చు అయితే ఉంది, ఆ గచ్చుల నీళ్ళు అయితే యూజ్ చేసేసుకుందాం. గచ్చు అయితే చూడండి చాలా నీట్గా అయితే ఉంది వాటర్ వచ్చేసి. ఇంకా మన రాయపడిన వచ్చేసి ఆల్రెడీ ఇంకా బియ్యం వేసి ఇక బోగన్లో అన్నీ నీట్గా కడుక్కుంటున్నాడు. చాలా నీట్గా అయితే ఉన్నాయన్నమాట వాటర్ వచ్చేసా. ఇవి వద్దు, ఇవి మామూలు కడుక్కునేదానికి వాటర్ మన బండ్లో క్యాన్లో ఉండవు కదా, అవి వేసుకుంటే సరిపోతుందా. మన పక్కీరన్న చికెన్ అయితే సూపర్గా అయితే చేసాడు అనమాట. మన రాయపడిన వచ్చేసి బండ్లో అన్నం చేశాడు, మన పక్కీరన్న వచ్చేసి చికెన్ అయితే చేసాడు అనమాట బండ్లోన. ఎలా ఉందో ఏంటో చూద్దాం ఒకసారి. నీవపా గమగమ అంటదే, చాందికి చెప్పింటే నువ్వే చేసేవట్లేదు గమగమ ఎట్లా లేపా కడపిండ తింటామా రాయపనా బాగా చేసాడు కదా. ఇంకా తినలేమన్నా, తిన్న తర్వాత చెప్తామా మరి దగ్గరికి బందోబస్తు. ఇంకా శుభ్రంగా భోజనం చేసేది అయిపోయింది, అంతా అయిపోయింది అనమాట. ఇక 2 బండ్లకి తాళ్ళు లూజ్ అయినాయి, ఇక మొత్తం కట్టేసుకుందామని అయితే అనుకున్నాం అనమాట. ఇంకా చాలా దూరం పోవాలి కాబట్టి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. చూసుకోవచ్చు మీరు కూడా, తాళ్ళు చూడండి అంతా. ఇవి పత్తి గింజలు లోడ్ కదా, అలా లోడ్ చేసినప్పుడు ఏమైందంటే బాగానే ఉంది, తర్వాత మొత్తం మనకి ఇంకా సంచులు గుంతుల్లోనే యాక్షన్లోనే అంత ఇది అయిపోయినప్పుడు పరపరపలు అట్లా పోయినామనుకో, ఎక్కడన్నా వాలిపోయింది అనుకో, తర్వాత మనం షెడ్యూల్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పని చేయాల్సి వస్తుంది. అందుకని ఇక్కడే 2 బండ్లకే ఫుల్ టైట్ కట్టేసుకుందాం. మన చిన్న బండి కూడా చూసుకుందాం ఒకసారి చూడండి. రాత్రి ఇంకా మన పకిరాన్ని ఏం చేశాడంటే ఆటికి హుషారుపడి ఇంకా తాడు లూజ్ అయినట్లల్లా తను ప్రయోగాలతో ఏదో అన్నీ చేశాడు అనమాట. అక్కడ చుట్టుకుంటూ ఇక్కడ చుట్టుకుంటూ కొండలోకి అయితే ఇరికిచ్చేసాడు. ఇక అంతే బాగా 2 బండ్లకి శుభ్రంగా కట్టేసుకొని అంతా ఇక్కడే ఫ్రెష్ అయ్యి మళ్ళీ బయలుదేరిపోదాం. ఒక పక్క చినుకులు కూడా పడుతూ ఉంది, వర్షం కూడా పడే లెక్కనైతే ఉందన్నమాట, మాడం కూడా అయింది. ఇంకా మనకు కూడా ఫ్రీ ఉంది కాబట్టి ఇక్కడే ఇప్పుడు టైట్గానే కట్టేసుకుందాం. డ్యూటీ చేయడానికి దాలేదు మనమా, ఎంజాయ్ చేసేకి వచ్చేదా అట్లా ఉండదు కదా. కరెంట్ అంటే ఎప్పుడు మధ్యాహ్నం 3 గంటలు నిలబెట్టిన బండి దాని కానా నిదానం పోతుంది, పసరికి కాదా నిదానం చూసుకొని పోదాం. కానా పాప మరి నువ్వే ముందు బా, నేను ఫాలో అవుతాం. పోవాలా నువ్వే పోవాలా, మనం నిన్ను చూసుకుంటే వస్తాం అంతా. అదే మూడింటికి బండి అయితే ఆపేసామన్నమాట. ఇంకా వంట చేసుకొని ఇంకా శుభ్రంగా తినేసాం. తినిన తర్వాత ఇంకా పట్టలు ఇంకా మన తాళ్ళు ఏవైతే ఉన్నాయో తాళ్ళు కూడా శుభ్రంగా 2 బండ్లకి ఫుల్ టైట్గా అయితే లాగిచ్చేసుకొని ఇక తర్వాత మళ్ళీ ఫ్రెష్గా స్నానాలు చేసుకొని జస్ట్ ఇప్పుడే మళ్ళీ నిదానంగా బయలుదేరుతున్నాం. చాలా లేట్ చేసుకున్నాం అనమాట. ఎట్లా మనకి ఇంకా పచ్చరికి కాదు కాబట్టి నిదానంగా ఉన్నాం మేము కూడా. ఇంకా చూసుకుని ఇప్పుడే జస్ట్ బయలుదేరుతున్నాం చూడండి. మన చిన్న బండి అయితే ముందుకైతే వెళ్ళిపోయింది. అంటే డాబా కూడా మాకు బండి పెట్టుకున్నప్పుడు సూపర్గా అయితే ఉందన్నమాట. అసలు ఏ గొడవ లేదు, ఏ టెన్షన్ లేదు, చల్లగా గాలి భలే ఉందిలే. మాకు కూడా క్లైమేట్ కూడా భలే కనిపించింది. ఇంకా ఇక్కడ నుండి మనకి అహ్మద్ నగర్ వచ్చేసి కరెక్ట్గా 50 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. ఇంకా మళ్ళీ ఎక్కడ స్టాపింగ్ చేయకోకుండా మళ్ళీ తొందరగా నైట్ జర్నీ ఫుల్ జర్నీ అయితే చేసుకున్నాం. రోడ్ ఎక్కగానే ఇక మనకి మామూలు రోడ్ అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇక మొత్తం మనకి ఇంకా 4 లైన్ ఇక్కడ నుండి ఇంకా అహ్మద్ నగర్ బైపాస్ రోడ్డు అంతా దాటి మన శ్రీ రోడ్కి పడతాం కదా, అక్కడ దాకా 4 లైన్ అయితే ఉంటుంది. మన అహ్మద్ నగర్ దాటి శ్రీ రోడ్కి వెళ్ళిన తర్వాత మనకి 4 లైన్ అయితే ఉండదు, మళ్ళీ మామూలు రోడ్ అయితే ఉంటుంది అనమాట. మళ్ళీ మనం మాలేగో వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ 4 లైన్ అయితే వచ్చేస్తుంది. ఇక మన బండి వచ్చేసి ఇక్కడైతే వెళ్తుంది అనమాట. మామూలు 2 బండ్లు కలిసిమెలిసి వెనక ముందు అట్లా చూసుకుంటూ అయితే పోతా ఉన్నాం. ఏమన్నా తినిపిస్తా టీ తాపుతాం ఇద్దరు కరెక్ట్ రుమాలు చుట్టారు కదా పెద్ద మరి మిసల్ రాయుడు ఏ బాబా ఫోటో తీస్తావా పెద్ద బాబా కరెక్ట్ రుమాలు కూడా బలి చుట్టారా అంటారు కాదా, రుమాలు కూడా బలి చుట్టాడా పాట బాగా అతనికి అట్లా చెప్పండి చెప్పచ్చా
మరి నువ్వే చదువు కుంకుమ వేస్తాను కాసి ముక్పిండి కుంకుమ మరి అమ్మా అంత మరచోడు ఈడ గుడి కడతారు ఇంకా మీరు దాటేనా దాటిన తర్వాత ఇది అమ్మనగర్ దగ్గరలోనే ఉన్నాం అనమాట మనము మొదట అంతా మనం ఈ అమ్మనగర్ అంతా దాటిన తర్వాత అంతా సిటీ రోడ్లో పడినప్పుడు ఆడ డాబాలను నిలబెట్టి అవునులే నీళ్ళు నీళ్ళు ఉంటే నీళ్ళు తెచ్చుకొని తినే ఆడకుండా నమ్మ వెళ్ళేసిన పొద్దున బాగుంటాడు మనకి కదా ఆడవాడు బాగున్నాడా మనకి నీళ్ళు వస్తుంటే చిక్కేసింది కదా అవును పోతే హోటల్లో కూడా అదే నీళ్ళే వాడుతున్నారు మళ్ళీ బాగున్నారు ఆ నీళ్ళు ఎప్పుడు సరిపోతే కరెక్ట్ క్యాన్ తీసుకొచ్చే కరెక్ట్ బంద్ చేసేసి మరి అది ఆడదాన్ని దొరికితే అంతే కూర్చొని ఉండే తాగే కవుతాలు ఏం లేదా తాగేకైతే ప్రజెంట్కి వచ్చేసి ఇప్పుడు మనం కరెక్ట్గా దులియా దగ్గరలో హైవే పక్కన బండి అయితే ఆపేసుకొని మన పెద్ద బండికి వచ్చేసి యాడ్ ఆయిల్ అయితే అయిపోయింది. మాకు ల్యారికి వచ్చినట్లయితే లేదు టూరిస్ట్ పోతున్నట్టున్నా మాకు సంతోషంగా అయితే పాడుతూ కలుసుకుంటూ పోతున్నాం ఆనందం మీద డాన్స్ చేస్తున్నారు అనమాట బాగా అయితే హుషారుగా ఉన్నాడు మా దగ్గర అయితే మంచి హుషారు కాబట్టి ఆకుపల్లి గీసారు పెడతాడు కదా అవుతలే ఇంకా బయటలో మొత్తం ఖాళీ అయిపోయినాయి అనమాట. మనకి బండ్లో 3 బయట అయితే ఉండే ఆ 3 బయట 2 బయట ఫుల్ చేస్తున్నాం, ఇంకా 1 బయట అయితే ఉంది. ఇంకా మళ్ళీ మనం బయట సేఫ్టీగా బండ్లో పెట్టుకున్నాం కాబట్టి బయట మనం యాడ్ ఆయిల్ వేసుకోవడం అయితే జరిగింది. మళ్ళీ ఎందుకులే అని చెప్పి షోరూమ్ కనబడినప్పుడే మనం స్పేర్గా బండ్లో పెట్టుకుంటే మనకి ఎక్కడ అయిపోతే అక్కడ పెట్టుకునేదానికి ఈజీగా ఉంటుందని చెప్పి 4 బయటలు అయితే తీసుకున్నాం ఇక్కడే. ఇంకా 4 బయటలు తీసుకున్న తర్వాత మనకి ఇంకొక విషయం అంటే ఇంకా మన ఇది చిన్న బండికి వచ్చేసి మన గేర్ లివర్ బూట్ వచ్చేసి పోయిందనమాట. గేర్ లివర్ బూటు అట్లానే ఇంకా వేరే బండికి సంబంధించింది ఏమన్నా ఉంటే దులియాలో అక్కడ మనం నిలబెట్టుకొని అక్కడ కూడా చూద్దాం. బూట్ ఏదైనా మంచిది ఉంటే తీసుకుందాం అనుకుని అయితే అనుకున్నాం అనమాట. ఇంకా ముందుకైతే వెళ్ళి చూద్దాం అది కూడా. ఇంకా ముందు వచ్చే మనకి దులియా అనమాట ఊరు. ముందు అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇండోర్ వచ్చేసి 263 కిలోమీటర్లు, ఆగ్రా వచ్చేసి 864 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. ఇక్కడ నుండి స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలా. ఇండోర్ మీదనే ఆగ్రా కూడా వెళ్ళేది. ఇక స్ట్రైట్గా అయితే వెళ్ళిపోదాం మనం. మామూలుగా అంటే మనం 40 మీద ఏమైనా వచ్చింటే మనం ఇక్కడైతే ఈ సిగ్నల్లో నుంచి రైట్ సైడ్ దారి అయితే వచ్చేవాళ్ళం. సిగ్నల్ ఉంది కదా సరికిలోన ట్రాఫిక్ జామ్ అయింది. బండ్లన్నీ రైట్ సైడ్ వేసుకోవచ్చు మీరు, ఎన్ని బండ్లు ఆగినా చూడండి. మన పెద్ద బండికి ఇంకా డీజిల్ వచ్చేసి అంతా రెడ్ సిగ్నల్ అయితే పడింది. ఇంకా ముందు మనకి భారత్ బంక్ అయితే కనిపించింది అనమాట. ఇంకా భారత్ బంక్లో 2 బండ్లకి డీజిల్ ఫుల్ చేసేసుకుందాం. అలాగే మనకి అక్కడ క్యాంప్లో డీజిల్ ఫుల్ చేసాం కదా, అక్కడ నుండి ఇక్కడికి రీడింగ్ ఎంత అయిందో అది కూడా చూసుకుందాం. ఇంకా పెద్ద బంక్ ఏదైనా చూద్దాం అనుకున్నాం, కాకపోతే ఇంకా మనకి పెద్ద బండికి వచ్చేసి ఆల్రెడీ సిగ్నల్ పడిపోయింది. అందుకే ఇక ఇక్కడే ఫుల్ అయితే చేయించేద్దాం. ముందుగా చిన్న బండికి అయితే ఇంకా స్టార్ట్ చేశారు, ఫుల్ చేస్తూ ఉన్నారు. మరి ఈ బండికి ఎంత పడుతుంది ఏంటో తర్వాత చూద్దాం. బండికి రైట్ సైడ్ ఉంది కాబట్టి ట్యాంక్ ముందుకెళ్ళి ఇలా రివర్స్ అయితే కొట్టించి పెట్టేశాం. ఇక పెద్ద బండికి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇంకా ఇది ఇక్కడైతే పెట్టామన్నమాట. ఇంకా 2 బండ్లకి అయితే ఫుల్ అయితే చేస్తూ ఉన్నాం. ఇటు సైడ్ మన పక్కన చాలా అయితే ఉన్నారు, అటు సైడ్ వచ్చేసి మన రాయపల్లి అయితే ఫుల్ చేస్తూ ఉన్నాడు. స్టార్టా ఎంత పడుతుందేమో చూద్దాం. మరి ఇప్పుడు చిన్న బండికి దీనికి ఎంత మనకి లీటర్ ఎన్ని లీటర్లు ఎక్కువ పట్టేది ఎన్ని లీటర్ తక్కువ పట్టేది అని తెలుస్తుంది ఇప్పుడు. చిన్న బండి కూడా ఫుల్ అయితే చేసాం. ఇంకా మనం దారిలో వెళ్తూ మాట్లాడుకుందాం ఎంత మైలేజ్ ఇచ్చింది ఏంటన్నది.
ఇక మన పెద్ద బండ్లో నిన్న చికెన్ అన్నం చేస్తున్నాం కదా, ఇంకా బండ్లో అదైతే ఇద్దరికైతే అవుతుంది. ఇక వాళ్ళు పెద్ద బండ్లో ఇంకా రాయపన్న మన పక్కన వాళ్ళిద్దరు మేము తింటామన్నా, మీరు ఎక్కడైనా ముందుకెళ్ళి టిఫిన్ అయితే చేయండి, మేము ఈలోగా ఇక్కడ అన్ని క్లీన్గా కడుక్కొని తీసుకొని వచ్చేస్తామని అయితే చెప్పారు. ఇక మనం ముందుకెళ్ళి అక్కడ ఎక్కడన్నా టిఫిన్ అయితే చేసుకుందాం వాళ్ళు వచ్చేలోగా. ఇక బండి వచ్చేసి అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు, పక్కనే ఉందన్నమాట కొలాయి కూడా. ఇంకా మళ్ళీ ఎవరికొకరికి కడుపు నిండితే బాగుంటుంది. మనము కర్ణాటకలో గిల్కేశ్వర్ క్యాంప్లో డీజిల్ అయితే ఫుల్ చేయించుకున్నాం కదా, ఇంకా అక్కడ డీజిల్ ఫుల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం డైరెక్ట్గా దులియా దాటిన తర్వాత మనం డీజిల్ అయితే ఫుల్ అయితే చేయించాం 2 బండ్లకి. ఇక కిలోమీటర్ వచ్చేసి మనకి 847 కిలోమీటర్లు అయితే అయింది. 847 కిలోమీటర్లకి పెద్ద బండి వచ్చేసి 305 లీటర్లు అయితే పట్టింది. ఇక పెద్ద బండి మైలేజ్ వచ్చేసి మనకి 2.7 అయితే వచ్చింది పెద్ద బండి. ఇంకా సరే పోనింగ్ దీని వరకు అంటే ఇంక ఇంత వచ్చింది కదా అని చెప్పి ఇంకా చిన్న బండి చెక్ చేసుకుందామని చెప్పి చిన్న బండి కూడా చెక్ చేసాం. చిన్న బండికి వచ్చేసి 286 లీటర్లు అయితే పట్టింది. 286 అంటే చిన్న బండికి 3 వచ్చింది మైలేజ్. ఇక ఆ బండి పెద్ద బండికి చిన్న బండికి డీజిల్ ఎంత డిఫరెంట్ ఉందంటే మనకు వచ్చేసి 19 లీటర్లు మనకి డిఫరెంట్ అయితే ఉందన్నమాట. ఇక పెద్ద బండికి దీనికి వచ్చేసి కూడా ఇంత ఉంది. మళ్ళీ మొత్తం రవాణా కొట్టి మనం ఊరికి వచ్చిన తర్వాత మళ్ళీ 100 లీటర్లు తేడా వస్తుందో మళ్ళీ 80 లీటర్లు తేడా వస్తుందో తెలీదు. మొత్తానికంటే ఇంత అయితే ఉంది. మొత్తానికి పెద్ద బండి చిన్న బండి డీజిల్ మైలేజ్ వచ్చేసి సేమ్ అయితే ఉండదు. చాలామంది అంటుంటారు 14 టైరు 12 టైరు మైలేజ్ సేమ్, 12 సేమ్ అన్నీ సేమ్ అని అంటూ ఉంటారు. కానీ 12 సేమ్ అయిండొచ్చు, కాకపోతే డీజిల్లో వచ్చేసి మనకి చిన్న బండికి పెద్ద బండికి చాలా డిఫరెంట్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు చూసాం కదా మన బండికి డీజిల్ పట్టించాం, దానికి దీనికి మనకు వచ్చేసి 19 లీటర్లు మనకి తేడా అయితే వచ్చింది డిఫరెంట్. ఇంకా మామూలే. సరే ఇప్పటికి ఇంత అయితే అయింది. మళ్ళీ నెక్స్ట్ అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా చూద్దాం మళ్ళీ ఎంత మనకి పెద్ద బండికి చిన్న బండికి ఎంత డిఫరెంట్ ఉంటుంది అనేది అక్కడ కూడా చూస్తున్నాం. ఇప్పుడు అంతా 4 లైన్లోనే వెళ్తాం మనం. 4 లైన్లో వెళ్తే ఎంత వస్తుంది అనేది మళ్ళీ అక్కడ అన్లోడింగ్ అయిన తర్వాత అక్కడ డీజిల్ ఫుల్ చేసేటప్పుడు 2 బండికి అప్పుడు కూడా చెక్ చేసి మీకు వీడియో రూపంలో చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్.